హెడ్ లైట్ లో సీసీ కెమెరానా ఇదెక్కడి దూరం అని తెలుసుకోవడానికే వీడియోని క్లిక్ చేశారు, కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు. వీడియోని ఎండ్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 1 శనివారం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ స్టోరీస్ ఎపిసోడ్. ఈ స్టార్ట్అప్ స్టోరీస్ అనేది రీసెంట్గానే మన ఛానల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి సాటర్డే ఒక స్టార్ట్అప్ కంపెనీ గురించి మనమైతే ఈ ఎపిసోడ్స్లో మాట్లాడుకుంటాము. లాస్ట్ సాటర్డే నేను హైదరాబాద్కి చెందిన బ్రిస్కీవీ గురించి అయితే మాట్లాడాను. 333 కిలోమీటర్ల రేంజ్తో ఆ బ్రిస్కీవీ అయితే మార్కెట్లోకి రానుంది. సో ఎవరైనా మిస్ అయ్యింటో లింక్ ఇక్కడ పైన ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఓసారి వెళ్ళి చూసేయండి. అయితే దానిలాగానే కర్ణాటకలో ఒక స్టార్ట్అప్ కంపెనీ అయితే పాస్ట్ 4 ఇయర్స్గా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. ఆ కంపెనీ పేరే రివోట్ మోటార్స్. ఎస్, ఈ రివోట్ మోటార్స్ అనేది కర్ణాటకకి చెందిన కంపెనీ. బెల్గాంలో వీరి హెడ్ ఆఫీస్ అనేది ఉందన్నమాట. సో వీరు పాస్ట్ 4 ఇయర్స్గా ఒక అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే బిల్డ్ చేయడం జరుగుతుంది. రైట్ ఫ్రమ్ ద ఆలోయ్ వీల్ కానివ్వండి, దాని చాసీ కానివ్వండి, నట్ అండ్ బోల్ట్ నుండి వీరైతే ఈ స్కూటర్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. వీరు మోస్ట్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అంటే బ్యాటరీస్ తప్ప మిగతా అన్ని పార్ట్స్ని మన ఇండియాలోనే డెవలప్ చేస్తున్నారు అండ్ మన ఇండియన్ వెండర్స్ నుండే ఆ పార్ట్స్ని అయితే వీరు తీసుకుంటున్నారు. ఈ రివోట్ మోటార్స్ వారు తయారు చేస్తున్న స్కూటర్ పేరు వచ్చేసరికి RX100 కాదు, NX100 అన్నమాట. సో ఇది రివోట్ మోటార్స్ వారి నుండి రాబోయే ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట. గత 3 సంవత్సరాల నుండి రేపు వస్తుంది, మాపు వస్తుంది అని టీజ్ చేస్తున్నారు. కాకపోతే ఇంకొక 2 to 3 months లోనే ఈ స్కూటర్ అనేది మన ఇండియన్ మార్కెట్లోకి అయితే లాంచ్ కానుంది. అయితే ఇప్పుడు ఈ స్కూటర్లో నాకంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపించింది అనే పాయింట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి దీని డిజైన్ అన్నమాట. డిజైన్ చూడడానికి అయితే చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఒక ఫ్యూచర్ నుండి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లా ఈ స్కూటర్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. రేర్లో వీరు సింగిల్ సైడెడ్ సస్పెన్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. అంటే సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్ అనేది ఉంటుంది, దీంట్లో బెల్ట్ డ్రివెన్ సిస్టమ్ అనేది యూజ్ చేశారు. సో రేర్ పార్ట్ అయితే పర్సనల్ గా నాకు చాలా బాగా నచ్చింది అనుకోవచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో వేరు చేసే ఫీచర్ ఏదైనా ఉందా అంటే దీని ఛార్జింగ్ సిస్టమ్ అన్నమాట. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మీకు ఆ బాక్స్ అనేది ఉంటుంది, ఛార్జర్ అనేది ఆ బాక్స్ రూపంలో మీకైతే రావడం జరుగుతుంది. సో మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తే ఆ బాక్స్ ని క్యారీ చేయాలి, దానికి కేబుల్స్ ని అటాచ్ చేయాలి, దాన్ని ప్లగ్ లో పెట్టాలి. సో ఇలా తలకాయ నొప్పి మొత్తం ఉంటుంది. సో దాన్ని వీరు దూరం చేస్తూ ఆన్ బోర్డ్ ఛార్జర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీకు స్కూటర్లోనే ఛార్జర్ అనేది ఉంటుంది. సో మీకు మీ కాళ్ళ దగ్గర ఆ బూట్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ లెగ్ స్పేస్ దగ్గర వీరు ఒక బటన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బటన్ని ప్రెస్ చేస్తే మీకు అక్కడ నుండి కేబుల్ అనేది ఎక్స్టెండ్ అయ్యి బయటకు అనేది వస్తుంది. సో దాన్ని మీరు ఈజీగా 3 point ప్లగ్ అంటే 5 amps సాకెట్ 10 amp సాకెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇన్సర్ట్ చేసేస్తే మీకు ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఛార్జ్ ఎప్పుడైతే అయిపోతుందో మీరు ఆ ప్లగ్ దాంట్లో నుంచి తీసేస్తే ఆటోమేటిక్గా ఆ స్కూటర్ లోపలికి ఆ వైర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీని ద్వారా మీరు ఛార్జర్ని ప్రతిసారి ఒక కవర్లో ఆర్ మీ బ్యాగ్లో క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ ఆప్షన్ అయితే రివోట్ మోటార్స్ వారు అయితే కలిగిస్తున్నారు. ఇంతవరకు ఏ ఎలక్ట్రిక్ బండిలో ఇలాంటి సిస్టమ్, ఇలాంటి ఛార్జింగ్ సిస్టమ్ అనేది ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. అండ్ నాకు నచ్చిన ఇంకో పాయింట్ వచ్చేసరికి దీని లాకింగ్ సిస్టమ్ అన్నమాట. నార్మల్గా ఇప్పుడు ఏదైనా మనం టైట్ సిచ్యువేషన్స్లో మన బండిని అనేది పార్క్ చేస్తున్నాము. సో అలాంటప్పుడు మనం బండిని అక్కడ పార్క్ చేసి స్టాండ్ వేసి లాక్ వేసి హ్యాండిల్ లాక్ వేసి మనమైతే అక్కడ నుండి దిగి ఆ ఇరుకిరుకు అందులో నుండి బయటకైతే రావడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ రివోట్ మోటార్స్ అయితే ఈజీ పార్క్ అనే ఒక సిస్టమ్ అయితే వారి స్కూటర్ లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే మీరు స్కూటర్ స్టాండ్ వేసి ఆ స్కూటర్ నుండి 5 meters దూరం వచ్చేస్తే చాలు, స్కూటర్ ఆటోమేటిక్ గా హ్యాండిల్ లాక్ అనేది అయిపోతుంది. సో ఆ స్కూటర్ యొక్క కీ మీ పాకెట్ లో ఉంటే చాలు, ఆ స్కూటర్ నుండి మీరు ఒక 5 meters దూరం రాగానే స్కూటర్ అనేది ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఈజీ పార్క్ అనే ఫీచర్ ని వీరి స్కూటర్ ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ నాకు నచ్చిన ఇంకో ఫీచర్ ఏంటంటే దీని బూట్ స్పేస్ ఓపెన్ చేసే సిస్టమ్ అన్నమాట. స్కూటర్ యొక్క కీ ఫాబ్ ఎలాగో మీ పాకెట్ లో ఉంటుంది కాబట్టి మీరు 2 చేతులతో కవర్స్ తీసుకొని ఎప్పుడైతే స్కూటర్ దగ్గరికి వెళ్తారో సో మీరు అప్పుడు ఆ కవర్స్ ని పట్టుకొని దాని బూట్ ని అయితే ఓపెన్ చేయలేరు కదా. సో దానికోసమే వీరు ట్యాప్ ఫంక్షన్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే స్టాండ్ పక్కన మీరు ఒక 2 సార్లు కాల్తో ట్యాప్ చేస్తే ఈ బూట్ అనేది ఆటోమేటిక్ గా హైడ్రాలిక్ గా ఓపెన్ అవడం జరుగుతుంది. వీరు బూట్ ఓపెనింగ్ కి హైడ్రాలిక్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. నైట్ టైం యాక్సెస్ చేయడానికి వీరు ఒక LED లైట్ ని కూడా ఆ బూట్ లోనైతే ఇవ్వడం జరిగింది. సో ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కొంచెం అడ్వాన్స్ గా కూడా నాకు అనిపించింది. సో ఈ 2 ఫీచర్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా ఈ స్కూటర్ లో ఏం ఫీచర్స్ ఉన్నాయో ఓసారి అయితే చూసేద్దాము. ఈ స్కూటర్ లో మీకు యాప్ కనెక్టివిటీ అనేది లభించనుంది. సో ఈ యాప్ కనెక్టివిటీ ద్వారా ఎప్పుడైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు స్కూటర్ ఇస్తారో సో అప్పుడు మీ స్కూటర్ యొక్క టార్క్ అండ్ టాప్ స్పీడ్ ని మీరైతే కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ తమ్ముడే ఉన్నాడు లేదా మీ బాబే ఉన్నాడు. సో డాడీ ఒకసారి అలా కీ ఇవ్వండి, ఇక్కడ వరకు వెళ్ళొస్తానని తీసుకెళ్ళాడు అనుకోండి. సో అప్పుడు మీ స్కూటర్ యొక్క టార్క్ ని అండ్ టాప్ స్పీడ్ ని మీరైతే కంట్రోల్ చేయొచ్చు అనమాట.
అంటే సో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడైనా స్కూటర్ ఇచ్చినప్పుడు మనం టార్క్ అండ్ టాప్ స్పీడ్ అయితే లాక్ చేసి పెట్టొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్కూటర్లో 12 ఇంచెస్ అల్యూమినియం వీల్స్ అయితే వాడడం జరిగింది. ఇది రివోట్ మోటార్స్ వారే ఇన్ హౌస్ గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకి సీసీ కెమెరా అని చెప్పాను కదా, ఈ స్కూటర్ హెడ్ లైట్ చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చే పాయింట్ ఏంటంటే దీంట్లో వీరు డాష్ క్యామ్ అనేది ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఈ స్కూటర్ లో మనకు ఒక ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది లభిస్తుంది. సో దాని కింద మనకి డాష్ క్యామ్ అనేది ఉంటుంది. సో డాష్ క్యామ్ ఎలా వర్క్ అవుతుందో మీ అందరికీ తెలుసు. ఒక సీసీ కెమెరా లాగే డాష్ క్యామ్ అయితే వర్క్ అవడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి సేఫ్టీ ఫంక్షన్ అని చెప్తాను. మన ఇండియాలో ఈ డాష్ క్యామ్స్ అంతగా యూజ్ చేయరు, కానీ ఫారిన్ కంట్రీస్ లో ప్రతి కార్ లో ఈ డాష్ క్యామ్ అనేది ఉంటుంది. ఏదైనా మనం అనుకోని సంఘటన లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఈ డాష్ క్యామ్ అనేది మనకి ఎవిడెన్స్ గానైతే యూజ్ అవడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి సేఫ్టీ ఫంక్షన్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ దీంట్లో మిడ్ రే మోటార్ అనేది వాడడం జరిగింది. ఇది రివోట్ వారే ఇన్ హౌస్ గా డిజైన్ చేశారు. ఇది అంటే మోటార్ నుండి రేర్ వీల్ కి మనకి చైన్ ద్వారా అయితే పవర్ వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ఉన్న మోటార్ అన్నమాట. అండ్ ఈ బెల్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి వీరు ఒక కేసింగ్ ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ రేర్ లో మీకు కేవలం మోనో షాక్ అబ్జర్వర్ లభిస్తుంది. పర్సనల్ గా నాకు సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్స్ ఉన్న వెహికల్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఓలా కూడా అలానే వచ్చింది, కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఓలా సస్పెన్షన్ అనేది వర్కౌట్ అవ్వలేదు. మరి చూద్దాము ఈ రివోట్ మోటార్స్ వారి సస్పెన్షన్ ని ఎలా డిజైన్ చేశారు. ఈ సింగిల్ సైడెడ్ సస్పెన్షన్ ద్వారా ఈ స్కూటర్ యొక్క రేర్ పార్ట్ మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మోటార్ యొక్క పీక్ పవర్ వచ్చేసరికి 6 కిలోవాట్ అనమాట. అంటే 90 నుండి 110 కిలోమీటర్ టాప్ స్పీడ్ వరకు ఈ స్కూటర్ వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ లో గుండకాయ లాంటి బ్యాటరీ విషయానికి వచ్చేస్తే వీరు 2 ఇయర్స్ బ్యాక్ 3 రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ని యూజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు నాకు తెలిసి వీరు ఫిక్స్డ్ బ్యాటరీతో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మేబీ కొన్ని రీజన్స్ వల్ల ఫిక్స్డ్ బ్యాటరీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ బ్యాటరీ వచ్చేసరికి 4.5 to 5 కిలోవాట్ అవర్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ రేంజ్ వచ్చేసరికి ఇదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, రేంజ్ వీరు 280 కిలోమీటర్లు అయితే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 1 నిమిషం ఛార్జ్ పెడితే 2 కిలోమీటర్లు వెళ్ళేలా వీరైతే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే డిజైన్ చేస్తున్నారు. అంటే స్కూటర్ ఫాస్ట్ ఛార్జర్తో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి క్లోజ్ టు 1.5 నుండి 2 గంటల టైం అయితే పడుతుంది. చెప్పాను కదా 280 కిలోమీటర్ల రేంజ్తో ఈ రివోట్ NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి అయితే రానుంది. ఇంకో 2 to 3 మంత్స్లో ఈ స్కూటర్ అయితే మన మార్కెట్లోకి లాంచ్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఏంటి, ఎన్ని కలర్స్లో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, డీలర్షిప్ ఎప్పుడు పెడతారు, సో వీటి గురించి ఇంకా డీటెయిల్స్ ఏమీ లేవు. ఒకసారి లాంచ్ అయ్యాక ఈ డీటెయిల్స్ అని మనకు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. పర్సనల్గా నేను ఈ స్కూటర్ గురించి చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. మరి మీలో ఎంతమందికి స్కూటర్ నచ్చింది అండ్ మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కింద కామెంట్ చేయండి. దీని ప్రైస్ ఎంత పెట్టొచ్చు, ఎంత పెడితే మీరు పర్చేస్ చేస్తారు అనే దాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రివోట్ NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ లానే ఇంకా చాలా స్టార్ట్అప్ కంపెనీస్ అనేవి వారి స్కూటర్ ని డెవలప్ చేస్తున్నాయి. మరి నెక్స్ట్ సాటర్డే ఏ స్కూటర్ గురించి మాట్లాడుకుందాం, ఏ కంపెనీ గురించి మాట్లాడుకుందామో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.